అయితే వెన్నపూస తీయడానికి ఈ పద్ధతి వాడతాను. మన చేతికి జిడ్డు అనేది అవ్వకుండా అలా జస్ట్ 3 to 5 minutes లో అయిపోతుంది అనమాట ప్రాసెస్ అంతా. ఇది నేను 10 days నుంచి స్టోర్ చేసి పెట్టినటువంటి మీగడ అనమాట. ఇది ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి 1/2 minute అలా తిప్పాను. అలా క్రీమీగా ఉంది. ఇప్పుడు దానికి ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక 1/2 minute తిప్పుతున్నాను. తర్వాత చూస్తే ఇంకొంచెం లూజ్గా క్రీమీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకొక గ్లాస్ యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 1/2 minute తిప్పాను. అంతే, చూడండి చక్కగా పైకి వచ్చేసింది మనకి వెన్నపూస. ఇప్పుడు ఒక స్టెయినర్ పెట్టేసుకొని గిన్నెలోకి మజ్జిగని సపరేట్ చేస్తూ వెన్నపూసని ఇట్లా సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా సపరేట్ చేసుకున్నటువంటి వెన్నపూస చూడండి, అడుగున అసలు ఏమీ లేదు, ఇంకా చెయ్యి కూడా పెట్టాల్సిన పని లేదు. మనం ఇట్లా సపరేట్ చేసుకున్నటువంటి వెన్నపూసని చక్కగా మనం కరగబెట్టేసుకోవడమే అన్నమాట. ఒక వేరే కంటైనర్లోకి తీసేసుకొని అంతే, చాలా సింపుల్ అండి. ఈ మిగిలిపోయిన మజ్జిగని చక్కగా మనం ప్లాంట్స్ ఉంటాయి, ప్లాంట్స్ కి ఒక డే వరకు పులియబెట్టేసి వాడొచ్చు అనమాట. మొక్కలు హెల్దీగా ఉంటాయి. చూడండి వెన్నపూస ఎంత బాగుందో, కరగబెట్టేస్తున్నాను. ఇంకా ఫైనల్ గా ఇది లుక్ అన్నమాట.